పద్ధతిగా ప్రదర్శనలు నేను చూసేవి. సరే, ఇప్పుడు సిఐ నాగరాజు విజయవాడలో వ్యాస్ కమిషనర్గా ఉన్నప్పటి నుంచి, అలాగే ఇంకొక సీతారామాంజనేయులు ఉన్నప్పటి నుంచి ఎప్పుడు చూసినా పోలీస్ అధికారులు అక్కడ ఒక్కో దశలో ఒక్కొక్కరితో అది ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఒక దశలో నెహ్రూ, ఒక దశలో రంగా, ఒక దశలో వంశీని కూడా వల్లభనేని వంశీని కూడా టీడీపీలో ఉండగా అక్కడికి పిలిపించటము ఆయన ఇట్లాంటివి జరుగుతుండేవి. కాబట్టి విజయవాడలో అదొక కారణం. అక్కడ అనేక విధాలైన లా అండ్ ఆర్డర్ సమస్యలు, సవాళ్ళు, ఈ కులాల కొమ్ములాట్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సిఐ నాగరాజు మంచిగా చెడ్డ అయితే పోలీస్ అధికారుల స్థాయిలో ప్రదర్శన జరిగేంత పరిస్థితి గతంలో రాలేదు. ఇదివరకు కమిషనర్ల వరకు ఉండేది, ఇప్పుడు ఇంకా కొంచెం వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు ఆయన మంచివాడు, చాలా సమర్థుడు, ఆయన చాలా మంచి పనులు చేశాడు అంటే అవన్నీ తర్వాత కదా. ఇక్కడ ఒక నిర్దిష్టమైన ఒక ఘటన నేపథ్యంలో ఒక చర్య తీసుకోవటం అన్నది ఇక్కడ జరుగుతుంది. దానికి ఆయన చెప్పగలిగింది, ఆయనకు అవగాహన, అనుభవం ఉన్నాయి కాబట్టి ఆయన చెప్పాల్సింది చెప్తారు. దీన్ని ఒక విధంగా మంచి వర్సెస్ చెడ్డ, వాళ్ళు వర్సెస్ వీళ్ళు, అప్పుడు వర్సెస్ ఇప్పుడు, దీన్ని ఎలా చూడాలో అలా చూడకుండా ఒక వ్యక్తిగతమైన సమస్యలాగా మనం చేసేటైతే ఇంకా పరిపాలన అనేది జరిగేటటువంటి పరిస్థితి ఉండదు. రెండవది, ఎవరైనా కానీ ఒక ఆరోపణలు వచ్చినప్పుడు, ఒక ఉద్రిక్తత వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ తీసుకొని వచ్చి అనుకూల ప్రతికూల ప్రదర్శనలు జరిపితే దానివల్ల ఏమీ కేసు స్వభావంలో ఏమీ మార్పు రాదు. వీటంతటికీ ఒక్కటే సమస్య, పరోక్షంగా మాట్లాడడం, రాజకీయంగా మాట్లాడడం, ఒకరినొకరు అనుకోవటం మినహా సమగ్రమైన, అధికారపూర్వకమైన, పారదర్శకమైన ప్రభుత్వ వైఖరి ఇంతవరకు తెలియదు. అది తెలిసే వరకు ఎవరు చేసే ప్రదర్శనలు, ఎవరు చేసే ఆరోపణలు వాళ్ళు చేస్తుంటారు. ఇంకొక సమస్య, సిఐ నాగరాజు, ఈ సాయి కృష్ణ ఇది అలా ఉంచితే మరి క్రాంతి అనే అతను వీడియో చేసి నేను ఆయన వల్ల పోయానన్న దాని మీద కూడా రాజకీయ పార్టీలు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పరామర్శించి దీని మీద విచారణ జరపాలనే వీడియో అందుబాటులో ఉంది. అలాగే ఆ స్టేషన్లో అక్కడ నేను ఉన్నానని చెప్తున్న ఒక అతని వీడియో ఉంది. మొన్న ఇంకో చోట కూడా ఆమె మీద నా అల్లుడే ఏదో చేశారు, పోలీసులు మాఫీ చేశారంటే దాని మీద కూడా విచారణ జరపమని ఒక 4 చోట్ల కనీసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలీసులకు సంబంధించిన అంశాల మీద ప్రభుత్వాలు, ఉత్తర్వులు, కేసులు, రాజకీయ వివాదాలు నడుస్తున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటివన్నీ ప్రతిపక్షాలు అంటున్నాయి. సో ఈ నేపథ్యంలో ఒక ప్రక్షాళన, ఒక పరిశీలన జరగాల్సిన అవసరం ఉంది. ఇదంతా రెడ్ బుక్ పేరుతో ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టడం వల్ల ఇలా వచ్చింది అనే అభిప్రాయం కూడా చాలామంది పరిశీలకుల్లో ఉంది. ఇటువంటిప్పుడు సమగ్రమైన చర్యలు తీసుకోవాలి. బహుశా నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు స్వయంగా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేసి పూర్తిగా ఆయన దీనికి ఒక తన బాధ్యత తీసుకోవాలి, దిశానిర్దేశం కూడా చేయాలి. రెండోది, ఎవరిని ఎలా అనే దానికంటే కూడా ఎవరు బాధ్యులైనా మేము శిక్షిస్తాము, చర్య తీసుకుంటామనే వైఖరి. ఇప్పుడు ఆయన నివాసంలో కలుసుకోవటం ఇట్లాంటివి మినహాయిస్తే అధికారికంగా ఇంకా రావట్లేదు, కాబట్టి ఇంకా పెరుగుతుంది. ఇంకా నా ఉద్దేశంలో కోర్టు ఏదైనా దిశానిర్దేశం చేస్తే బహుశా కోర్టు చెప్తే దాని ప్రకారం వెళ్దాము అని ప్రభుత్వం ఆలోచిస్తుండవచ్చు. కానీ కోర్టు కనుక ఈ విషయంలో తీవ్రమైన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మిగతా కేసులు కూడా కదిలే ఒక అవకాశం ఉంటుంది. తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇలాంటివన్నీ వస్తాయి. అప్పుడు రాజకీయంగా చొరవ, ఇప్పటికే ప్రతిపక్షము దూకుడు లేకపోతే ఇవన్నీ అంటున్నారు, లేదా వైసీపీ అస్త్రం అంటున్నారు, అది ఇంకా పెరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ముందే ఓ సమగ్రమైన ప్రకటనతో, విధానంతో న్యాయ విచారణ కోరితే వాళ్ళే చూసుకుంటారు కదా. కాబట్టి న్యాయ విచారణకు ఇవ్వడం చాలా చాలా మంచిది. అంటే కేసు నిర్దిష్టమైన అంశాలు కోర్టులో ఉన్నవి కోర్టు చూసుకున్నప్పటికీ మొత్తంగా శాఖాపరమైన అంశాలు, లొసుగులు వీటిని చక్కదిద్దటం, తర్వాత అనేక లింకులన్నీ కూడా కలపటం, ఈ విషయాలు న్యాయ విచారణలోనే తేలుతాయి. ఇప్పుడు ఇన్ని స్టేషన్లు, ఇన్ని దశలు, బస్ స్టాండ్లో మృతదేహం ఎప్పుడు ఉంది, శ్మశానానికి ఎప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆయన ఒక అడ్వకేట్, ఆయన చాలా ఇదిగా మార్గాపురంలో చేశారు కాదు, ఇది హోటల్లోనే చేశారు. హోటల్లో 2 రోజులు ఉంచారు, అక్కడికి ఒక డాక్టర్ని తీసుకుపోయారు. ఆయన పేరు కూడా చెప్తున్నాను, పలానా డాక్టర్ ఆయన చేశాడు. ఆ తర్వాత ఒక ఆర్ఎంపీ విచారణకు వెళ్ళాడు. నేను పేరు చెప్పడానికి కూడా ఏం వెనుకాడను, కానిస్టేబుల్, ఆయన అన్ని పేర్లతో సహా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఏమైనా ఆయన అడ్వకేట్ కూడా, గతంలో న్యాయ అధికారిగా కూడా పనిచేసి వచ్చాడు. బహుశా దాని ప్రభావాలు తెలిసి ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన మీద ఇప్పుడు ఆయన చెప్పిందని మీరు పరిగణనలోకి తీసుకుంటున్నారా లేదా?
తీసుకోకపోతే ఖండిస్తున్నారా? ఏమీ చేయకుండా దాటవేత వల్ల ఎంతకాలం ఈ దాటవేత దాగుడు మూతల వల్ల ఉపయోగమే ఉంది? ఇప్పుడు ఒకవైపు ప్రతి నిమిషం చాలా ఉంది అదేస్తున్నారా, ప్రతి నిమిషం ఒక మిత్రుడితో కలిసి మార్కాపురంలో ఒక రూమ్ లో ఉంటున్నారు. ఇక్కడ నుంచి టాస్క్ ఫోర్స్ సిఐ, టాస్క్ ఫోర్స్ నుంచి ఇంకో 2 కానిస్టేబుల్స్, కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఒక ఏఎస్ఐ అండ్ బ్లూ కోట్ కి సంబంధించి ఒక కానిస్టేబుల్, వీళ్ళందరూ కూడా అతన్ని విజయవాడ తీసుకురావడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులతో మార్కాపురం నుంచి 8వ తేదీ సాయంత్రం తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక రోజు మాత్రమే ఆ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. 9వ తేదీ ఉదయం టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కి తీసుకుని వెళ్ళారు. 9వ తేదీన టాస్క్ ఫోర్స్ కి తీసుకుని వెళ్లారు. టాస్క్ ఫోర్స్ లో ఒక రోజు ఉంచారు. టాస్క్ ఫోర్స్ నుంచి విజయవాడలో ఒక ప్రముఖమైన హోటల్ రమేష్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. ఆ హోటల్ రూమ్ నెంబర్ 302లో ఇతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. పగలంతా టాస్క్ ఫోర్స్ పోలీసులు, రాత్రిపూట సిఐ నాగరాజు. విపరీతంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చిత్రహింసలకు గురి చేయటం. బికాజ్ ఈ హోటల్ ఎంట్రీలో సిఐ నాగరాజు పేరు మీదే ఈ హోటల్ బుక్ అయింది. సో సిఐ నాగరాజు పేరు మీద ఆయన చిత్రహింసలకు గురి చేశారు. విపరీతంగా కొట్టడం వల్ల అతనికి విపరీతంగా బ్లీడింగ్ అయ్యి చాలా దవడ మొత్తం పగిలిపోయి కిడ్నీలన్నీ పగిలిపోవడంతో ఇతన్ని 14వ తేదీ రంగా ఇంటి ముందుకున్నటువంటి ప్రజా వైద్యశాలకు తీసుకొని వచ్చారు ట్రీట్మెంట్ కోసం. ప్రజా వైద్యశాలలో హాస్పిటల్లో చూపిస్తే ఇతను బతికే అవకాశం లేదు, ఇతను చనిపోతాడు, అర్జెంటుగా మీరు ఇతన్ని ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అని ప్రజా వైద్యశాలలో ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు నిరాకరిస్తే అతన్ని తీసుకొని మణిపాల్ హాస్పిటల్కి 15వ తేదీ మణిపాల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు. 16వ తేదీ ఇక వాళ్ళు కూడా చేతులెత్తేసిన సందర్భంలో మళ్ళీ ఆ హోటల్కి తీసుకొని వచ్చి హోటల్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత 2 రోజులు ట్రీట్మెంట్ చేయించారు. ఇన్ స్పైట్ ఆఫ్ ట్రీట్మెంట్ 23వ తేదీ సాయంత్రం సాయికృష్ణ చనిపోయాడు. 23వ తేదీ సాయంత్రం సాయికృష్ణ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ డెడ్ బాడీని ఏం చేయాలి అనేటువంటి ప్రాసెస్లో భాగంగా 24వ తేదీ ఈ డెడ్ బాడీని తీసుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 43 దగ్గర ఒక అనాథ శవంలాగా సాయికృష్ణ మృతదేహాన్ని పడేశారు. ఒక అనాథ శవంలాగా సాయికృష్ణ మృతదేహాన్ని పడేసి ఈ సాయికృష్ణ మృతదేహం ఏమీ తెలియనట్టుగా కృష్ణలంక పోలీసులకు ఒక అనాథ శవం వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్ళి, అనాథ శవం అంటే సహజంగా పక్కన ఉన్నటువంటి ఇక్కడ మాకు శవం చూసామని 2-3 స్టేట్మెంట్లు రికార్డ్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి అనాథ శవాన్ని తగలపెట్టడానికి ఒక రిక్విజేషన్ విఎంసీకి ఒక రిక్విజేషన్ పంపించి అనాథ శవం అని ఎంక్వైరీ ప్రిపేర్ చేసేసారు, స్టేట్మెంట్లు రాసేసారు. ఈ డెడ్ బాడీని ఖననం చేయాలి. ఎలా ఖననం చేయాలి? దానికి సిఐ నాగరాజే ఇది అనాథ శవం అని సర్టిఫికెట్ ఇచ్చాడు. దీనికి టాస్క్ ఫోర్స్ సిఐ యొక్క ఫ్రెండ్ కానిస్టేబుల్స్ ఎంక్వైరీ చేశారు. టాస్క్ ఫోర్స్ సిఐ కంప్లీట్ గా ఉన్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ దీంట్లో ఇప్పుడు కాబట్టి చాలా సీరియస్ కదా. ఒక మనిషి చాలా నేరస్తుడు లేకపోతే ఇదే అనుకుంటే కూడా ఎవరో అన్నట్టుగా ఉగ్రవాదుల విషయంలో కూడా న్యాయ ప్రక్రియ ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఆ విధంగా ఒక మనిషి హోటల్లో అంటున్నారు, పైగా ఇక్కడ నుంచి అక్కడికి ఎప్పుడు తెచ్చారు, తీసిపోయారు, ఏం రాశారు, ఇప్పుడు ఇవన్నీ ఎవరి అదుపులో ఉన్నాయి? ఒకటి పోలీస్ శాఖ అదుపులో ఉన్నాయి. రెండవది ఈ తతంగం అంతా తెలియకుండా జరిగిందా? తెలియకుండా జరిగితే పోలీస్ శాఖకు అంతకంటే అసమర్థత లేదు. ఒక నెల రోజులు 20 రోజుల పాటు ఈ పరిణామాలు పోలీస్ శాఖకు కానీ రాజకీయ నాయకత్వానికి కానీ ప్రభుత్వానికి కానీ తెలియకుండా జరిగితే అంతకంటే అసమర్థత ఇంకోటి ఉండదు. తెలిసి జరిగితే అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. కాబట్టి ఏ విధంగా చూసినా కానీ అటు నుంచి చూసినా ఇటు నుంచి చూసినా ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. అక్కడ ఒక సేవ ప్రాణం పోయిన తర్వాత అక్కడ సేవ పడేసి దాన్ని మళ్ళీ ఇలా నమోదు చేసి ఇలాగైతే అసలు ఒక అభద్రత వస్తుంది కదా పౌరుల్లో కానీ మామూలు వాళ్ళలో అందరిలో కూడా. ఎవరు దీనికి బాధ్యత తీసుకోవట్లేదు. ఇప్పుడు శ్మశానంలో వాళ్ళు కూడా చెప్పడానికి సగమే చెప్పగలుగుతున్నారు. వాళ్ళు ఎవరు చెప్తే మళ్ళీ రేపొద్దు నుంచి ఎవరు వస్తారు అన్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి దీనికి ఒకే ఒక అధికారిక ముగింపు, చట్టబద్ధమైన ముగింపు, న్యాయపరమైన ముగింపు జరగాలి అంటే ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు రావాలి. ఆ మిగిలిన క్రాంతి ఇతర కేసులు కూడా అసలు ఇవి ఎందుకు పెరుగుతున్నాయి, ఇటువంటివి ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద కూడా కొంచెం చేయాలి. ఇప్పుడు నేరస్తులను చేస్తాం అది ఇది అంటే బాగానే ఉంది, అది కూడా చట్ట ప్రకారం చేయాలి. దాని బదులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఇప్పుడు దాని మీద చర్య తీసుకోకుండా ఈయన చాలా మంచివాడు చేయకండి అంటే ఇప్పుడు ఇది ఎలా వస్తుంది? సాయి కృష్ణ నేర చరిత్ర ఉన్నాడు కాబట్టి ఆయన చేయొచ్చు, ఎవరు చేయొచ్చు కాబట్టి ఈయన మంచివాడు కాబట్టి అతను నేర చరిత్ర కలిగిన వాడు కాబట్టి చేయొచ్చు. అది ఈ లాజిక్ ఏమీ ముగింపు లేదు కదా. ఇంకా అలా అయితే పరిపాలనా విధానమే ఉండదు. కాబట్టి దీన్ని
చూద్దాం మేము బహుశా కోర్టు ఏం చెప్తుంది. సిట్ కూడా సిట్ అయినా కానీ పూర్తిగా పారదర్శకంగా ముందుకు వస్తుందా, ఈ దాగుడు మూతలు ఆడుతున్నంత వరకు కవరప్ ఆపరేషన్ అని ప్రజలు అనుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిపక్షాలు మీడియా కూడా ఇప్పుడు అంతా ఇప్పుడు ఈయన మీద ఏమైనా నోటీస్ ఇచ్చారా మరి? 2 రోజులు అయింది ఈయన మాట్లాడబట్టి వివరంగా హోటల్ రూమ్ నెంబర్తో సహా మినిట్ టు మినిట్ ఆయన చెప్తున్నాడు. మీరు అదే ఆపరు ఇది చెయ్యరు, ఎట్లా అండి? ఇట్లా అయితే ఇంకా రూల్ ఆఫ్ లా ఏముంది?